సమన్వయం లేదు, కలహాలు పెరిగాయి. సో ప్రభుత్వం అలాగే పార్టీ మధ్య కలహాలు పెరిగినట్లు కూడా నివేదికలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా మంత్రులున్న నియోజకవర్గాలకే పరిమితులయ్యారు. సో ఎమ్మెల్యేలపై వారికి దృష్టి లేదు, సమన్వయం చేసుకోకపోతే మేమే రంగంలోకి దిగుతాం. ఇక పార్టీలో సమన్వయ లోపాలను సరిదిద్దేలా చర్యలకు మీనాక్షికి ఆదేశం. సో రేపు ఢిల్లీలో పిసిసి సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది ఇదే అంశానికి సంబంధించి. ఇక మన ఈషాకు స్వర్ణం. సో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో సత్తా చాటిన హైదరాబాదీ కాంస్యం సొంతం చేసుకున్న మన బకార్. సో దానికి సంబంధించి ఇమేజ్ కూడా ఇక్కడే ఉంది. ఇక మూతపడ్డ మిల్లులకు సీఎంఆర్. ఇక సూర్యాపేటలో మిల్లర్లు అధికారుల భాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలో వారం రోజులుగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 225 కోట్లు విలువైన 70,000 టన్నుల వడ్లు మాయమైనట్టు కూడా అధికారులు గుర్తించారు. సో అన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తే 1,000 కోట్ల అక్రమాలు బయటపడే ఛాన్స్ ఉంది. ఇక 5 మిల్లర్లపై పీడీ యాక్ట్, మరికొందరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఉదాంతం బయటకు వచ్చింది. ఇక మునుగోడు ఓసీ సింగరేణికే దక్కాలి, వేల నుంచి జైన్ కు వెంటనే తప్పుకోవాలి. సో ఇదే దిశగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా, ఈ లేఖలో ప్రస్తావించాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి నైని, ఇంకొకటి తాడిచెర్ల టు మునుగోడు కూడా. ఇక పీకేఓసి గనులతో సింగరేణికి మంచి భవిష్యత్తు ఉంది, కొత్తగా 6,500 మందికి ఉపాధి లభిస్తుంది అంటూ కూడా వెల్లడించారు. ఇక స్టూడెంట్లపైకి AK-47 తో కాల్పులు జరుపుతారా, ఇక విద్యార్థులపై హింసాత్మక వైఖరి ప్రదర్శిస్తారా అంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కనిపిస్తున్నాయి. బీహార్లో విద్యార్థులపై పోలీసుల తుపాకీలు ఎక్కుపెట్టడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక స్టూడెంట్లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్. జూలై 25న జరిగిన బీహార్ బంద్ నిరసనలో విద్యార్థులపై AK-47 గురిపెట్టారు అంటూ కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఇమేజ్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రైఫిల్ తో పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు, వీడియో వైరల్. సో మండిపడుతున్న ప్రతిపక్షాలు. ఇక ఆందోళనలు చేస్తే స్టూడెంట్లపై లాఠీ చార్జ్ చేస్తారా, పోలీసులపై సుప్రీంకోర్టు ఫైర్. ఇక జూలై 20న స్టూడెంట్ల ఆందోళనల వేళ పోలీసుల తీరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ కూడా జరుపుతుంది. ఇక ఊరూరా సీడ్ మేళా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2,604 రైతు వేదికలో న్యాయమైన విత్తనాలు కూడా పంపిణీ జరుగుతున్నాయి. ఒక్కో చోట 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో విత్తనాల ఎంపిక, నాణ్యతపై శాస్త్రవేత్తలతో అవగాహన. ఈ నెల 29 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. ఇక E20 పెట్రోల్ పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ. ట్రోల్స్ తో తనకు, తన ఫ్యామిలీకి పరువు నష్టం కలుగుతోంది. ఇక దుష్ప్రచారానికి వేదిక కల్పిస్తున్నారని మెటా, గూగుల్ పై దావా కూడా వేశారు. ఇక CJI తరహాలో ఏర్పడిన E20 జనతా పార్టీ. ఇక సుమారు 9,000 గ్రామాలపై ఎల్నినో ఎఫెక్ట్ కనిపిస్తుంది. పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు, ఎండిపోతున్న బావులు, బోర్లు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారుల నివేదిక కూడా సమర్పించారు. ఫస్ట్ ప్రయారిటీ తాగునీటికి కంటింజెన్సీ ప్లాన్ కింద 39 లక్షల ఎకరాల సాగు తప్పనిసరి అని కూడా వెల్లడించింది. ఇక మా పెద్దని కాపాడండి, యశోద ఆసుపత్రి వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్సపై ఆరా కూడా తీశారు. సో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దానికి సంబంధించి ఇమేజ్ ను కూడా చూసుకోవచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, పిల్లలకు ధైర్యం చెబుతున్న కేసీఆర్. ఇక 100కు 47.3 మార్కులు. ఇక పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల ర్యాంకింగ్ లో తెలంగాణ 13వ స్థానం దక్కించుకుంది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ ర్యాంక్. అలాగే గుజరాత్ కు అగ్రస్థానం కూడా లభించింది. ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూలత, ఆర్థిక ఆరోగ్యంలో రాష్ట్రానికి మంచి మార్కులు వచ్చాయి. ఇక మౌలిక సదుపాయాల కల్పన, సంస్థాగత వాతావరణంలో మైనస్ మార్కులు కనిపిస్తున్నాయి. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ లో 2026 నివేదికలో వెల్లడించిన విషయాలు.